హలో హలో ఎవ్రీవన్. ఇప్పుడండి వర్షాకాలం వచ్చింది కదా, చక్కగా మొక్కలు పెట్టుకునే టైం ఇది. అయితే నేను మా అపార్ట్మెంట్లో అంటే అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి అవ్వదు కదా, అయితే పార్కింగ్ ప్లేస్లో చుట్టూ ఖాళీ స్థలం ఉందండి. అంతకుముందు పాపం బిల్డరు పెద్ద పెద్ద వృక్షాలు కదంబ వృక్షాలు పెట్టారు. అవి చక్కగా వచ్చినాయి, కానీ ఈ అపార్ట్మెంట్స్కి కిచెన్ దగ్గర అవి బ్లాక్ అయిపోయి చీకటి వస్తుంది అన్నట్టు అంటే వాటిని కొట్టించేశారనమాట. సరే, ఇప్పుడు చుట్టూ ఖాళీ స్థలం ఉంది, దాంట్లో కొన్ని మొక్కలు పెడదాము, ఖాళీగా ఉంది కదా అని కొన్ని మొక్కలు తెచ్చి పెట్టాను అనమాట. అంతకుముందు అరటి మొక్కలై పెట్టామండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని వర్షాలు పడినాయి కదా, కొత్తగా కొన్ని మొక్కలు పెట్టాను. అవి ఏమేమి మొక్కలు పెట్టాను, మా అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్లో కొత్త మొక్కలు ఏవి, పాతవి ఏమి ఉన్నాయి, అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ మొక్కలన్నీ చూడవచ్చు చక్కగా. అలాగే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ వస్తే అది కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మీకు. ఇప్పుడు మనం మీకు ఆ వీడియో చూపిస్తాను, మొక్కలన్నీ చూపిస్తాను, అది చూద్దురు కానీ. అదిగోండి మందార మొక్క చూసారా, చక్కగా పువ్వులు పూస్తుంది. ఇది అంతకుముందు పెట్టిన మొక్కే అనమాట. మా అటు పక్కనేమో అరటి మొక్క కనబడుతుంది కదా, ఇవి అంతకుముందే ఉన్నాయి మందార మొక్కలు. అయితే ఇక్కడ చూసారా అరటి చెట్లు, ఈ కింద ఆ కట్ చేసిన మొక్కదేమో చక్కెరకేళి అండి. చక్కగా చక్కెరకేళి గెల్ల రెండు వచ్చినాయి, రెండు మొక్కలకి. అవి కట్ చేసినాక వాటి చుట్టూ పిలకలు వచ్చినాయి కదా, అవి మళ్ళీ పెద్దవి అవుతున్నాయి అన్నమాట. అదిగోండి చక్కగా చుట్టూ పిలకలు, రెండు చెట్లకి రెండు గెల్లలు కాయడం అయిపోయింది. చక్కటి పెద్ద పెద్ద చక్కెరకేళి పళ్ళు వచ్చినాయండి. అయితే మళ్ళీ ఆ చుట్టూ చక్కగా 3-4 పిలకలు వచ్చేసినాయి, మళ్ళీ అవి పెద్దవి అవుతాయి అన్నమాట. అదిగోండి చూసారా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా ప్లేస్ ఉందండి, సరిగ్గా చూసి ఇంకా కొన్ని మొక్కలు పెడతాను. ఇక్కడేమో వాము మొక్క అంటారు కదా, అది. ఇంకా ముందు చూడండి, ఇప్పుడు పుదీనా చూస్తారు. పుదీనా సెకండ్ ఫ్లోర్లోనో థర్డ్ ఫ్లోర్లోనో ఉన్న వాళ్ళు తెచ్చి వేశారట. ఎంత చక్కగా వచ్చినాయి చూసారా. పుదీనా నేల మీద అయితే అలా పరిచినట్టు వచ్చేస్తుంది కదండి, చాలా ఎక్కువ వచ్చేసింది. ఇది చక్కగా మటన్లోకి చికెన్లోకి వాడుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. ఇదండి, ఇది ఈ సంవత్సరం తెచ్చి పెట్టిన మొక్క అన్నమాట. నందివర్ధనం చక్కగా ముద్దగా వస్తుంది చూసారా, అవి ఆ మొక్క. అది కరివేపాకు చూసారా, కరివేపాకు పెట్టి ఒక 3 నెలలు అలా అవుతుంది, చక్కగా పైకి పెరిగిందండి. అదిగోండి ఆ కట్ చేసిన ఇది బేస్మెంట్ లాగా కనబడుతుంది కదా, చక్కగా అదేమో చాలా మంచి వృక్షం వచ్చిందండి. కదంబ వృక్షాలట, కానీ వాటిని కొట్టించేశారు. కరివేపాకు, మళ్ళీ ఇంకా ఈ అరటి మొక్కలు చూసారా చుట్టూ ఉన్నాయి. ఇంకా చాలా స్థలం ఉందండి, ఇంకా కొన్ని మొక్కలు పెట్టాలి. ఇక్కడేమో గులాబీ, ఇంకోటి అటు చివరేమో ఆ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారంట, అది మల్లె చెట్టు అండి. ఇక్కడ చూసారా ఈ జామ, మొన్నే ఈ వారమే తెచ్చిపెట్టామండి జామ మొక్కని, వర్షం పడిన తర్వాత అన్నమాట. ఆ పక్కనే మందారం కూడా ఈ సంవత్సరం పెట్టింది, మొగ్గలు వస్తున్నాయి కదా. అయితే తమలపాకు కొంచెం ఎండల్లో తెచ్చిపెట్టానండి, అందుకని పాపం కొంచెం వడిలినట్టుగా అయింది, కానీ ఇప్పుడు ఈ వర్షాలకు మళ్ళీ కొంచెం పచ్చగా ఆకు వస్తుందన్నమాట.
ఇది చూడండి, సన్నజాజి ఫస్ట్ కుండీలో పెట్టానండి. కానీ అది పాకే మొక్క కదా, నాకు మళ్ళీ దాన్ని అలా వదిలేయడానికి అవ్వలా. పైగానేమో మేము కొంచెం అమ్మాయి వాళ్ళ దగ్గరికి యూఎస్ అది వెళ్ళినప్పుడు 5-6 నెలలు ఉండము, మళ్ళీ నీళ్లు పోయడానికి కష్టం అవుతుందని ఇక్కడ నేలలో పెట్టించాను. చక్కగా పాకింది అది కూడా. ఇవి ఇవి చూసారు. ఇప్పుడు చిక్కుడు గింజలు పెట్టామన్నమాట. పెట్టి ఒక 2-3 రోజులు అయిందండి. ఇంకా మొలకలు రావాలి. నాటు చిక్కుడు బాగుంటుంది కదా, కణుపు చిక్కుడు అంటారు, ఆ గింజలు తెచ్చి పెట్టాము. ఇది ఒక నిమ్మ చెట్టు అండి. నిమ్మ మొక్క కూడా పెట్టాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్ కదా, ఈ పార్కింగ్ ప్లేస్ చుట్టూ ఉన్న స్థలంలో అన్నమాట ఇప్పుడు మనం మొక్కలు పెట్టడం. ఇది చూసారా, నిమ్మ. ఇదేమో ఉసిరి చెట్టు. ఉసిరికాయలు కూడా కాసినాయండి. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా కాసినాయి. ఇది మరి ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదండి. పువ్వులు చక్కగా ఇలా వస్తాయి, బాగుంటాయి పువ్వులు. అదిగోండి, ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కదా, ఇవి లిల్లీస్ అండి. ఈ లిల్లీ పెట్టడానికి దుంపల్లాగా, మన చామ దుంపల్లాగా ఉంటుందండి ఇది వేరు. ఆ దుంపన కొని తెచ్చి పెడితే ఇలా, కానీ రావడం రేర్గా వస్తాయి ఫ్లవర్స్, కానీ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఇంక ఇది మామిడి చెట్టు అనమాట. ఈ మామిడి చెట్టు ఇంకా కాపుకి రాలేదండి. మరి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పూత వచ్చి కాస్తాయేమో. ఇవన్నీ అంత ముందున్న చెట్లు అనమాట. ఇది ఉసిరి. ఉసిరి చూసారా, ఇది కూడా కాయలు కాస్తుందండి. ఇప్పుడు సీజన్ కాదు కదా, అయిపోయింది. చక్కగా అలా మొక్కలు ఉంటే అందంగా, చూడ్డానికి కూడా బాగుంటుంది, అందంగా ఉంటాయి కదండి. అందుకని ఖాళీ స్థలం ఉంటే ఏదైనా పెట్టాలనే అనిపిస్తుంది నాకు. ఇంకా కొన్ని మొక్కలు తెచ్చి పెడతాను. ఇది చూడండి, అసలు గోరింటాకు పెట్టి ఒక 2-3 నెలలు అవుతుందేమోనండి. చక్కగా వచ్చేసింది. సరే, అసలు ఎలా పండుతుందో చూద్దామని నేను ఒక నిన్నే పెట్టుకున్నాను అనమాట గోరింటాకు. అదిగోండి ఎంత బాగా పండిందో. కొంచెం దూసి మిక్సీలో వేసాను అనమాట. అది గోరింటాకు, ఆ ఆకుతో పాటు కొంచెం చూసారా ఎంత బాగుందో.